భార్యను హత్య చేసిన హంతకుడిని పట్టుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా దతిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన ఏకల గౌరీని భర్త ఏకల సత్యనారాయణ హత్య చేసిన కేసులో హంతకుడు సత్యనారాయణను పెదమానాపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీనిపై బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పెదమానాపురం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హత్య చేసి పారిపోయిన హంతకుడు వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుని భార్య బతికి ఉందా లేదా, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. భార్య మీద అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్లు డీఎస్పీ తెలిపారు. సకాలంలో హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం సిఐ జిఏవి రమణ, ఎస్ఐ జయంతి పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఆమెను హత్య చేసి పారిపోయాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు మానాపురం ఎస్హెచ్ఓ గారితో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టాము. ఆ తర్వాత ఇవాళ 10:30 గంటలకి ఉదయం బీసీ కాలనీ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర ముద్దాయిని గుర్తించి అదుపులో తీసుకొని అరెస్ట్ చేశాము. ఇక వివరాలకు వెళ్తే, మా దగ్గర ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముద్దాయి ఒక 5 రోజులు గొల్లుపాలెం అనే గ్రామంలో గొర్రెల కాపరీగా చేశారు. అక్కడ డబ్బులు సరిపోకపోవడం వల్ల పెందుర్తి దగ్గర కూలీ పని చేయడానికి వెళ్ళాడు. నిన్న అతని భార్య బతుకుందో లేదో మరియు వాళ్ళ పిల్లల సమాచారం ఎలా ఉందని ఈ మానాపురంకి వచ్చారు, పెద్ద మానాపురంకి వచ్చారు. ఎవరినైనా తెలిసిన వాళ్ళకి దగ్గర సమాచారం తెలుసుకుందామని. ఇక అక్కడి నుంచి మాకు వెంటనే సమాచారం రావడం వల్ల ఇవాళ ఉదయం వాళ్ళని ముద్దాయిని అదుపులో తీసుకున్నాము. సో ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన గజపతి నగరం సిఐ మరియు మానాపురం ఎస్హెచ్ఓ గారు, ఎస్పీ గారు అభినందించారు. ఎవరైతే ఈ ఏకల సత్యం, ఏకల గౌరీ హత్య చేయడానికి ఉపయోగించిన పొడవల్ని ఆ రోజు మామూలు చోట్ల పొడవలను ఉపయోగించారు. అదేవిధంగా పొడవలతో వెనక్కి కొట్టి వాళ్ళిద్దరు పెనుగాట్ల కింద పడిపోయిన తర్వాత ఆవిడ చేతి పైన ఈ కుటుంబాలతో కొట్టడం, అదేవిధంగా మీద కూర్చొని ఆవిడ వెతికిందా చనిపోయిన డౌట్కి, పాముతో ఉన్న డౌట్కి కాల్తో ఇండిస్క్రిమినేట్గా ఎక్కడబట్టే కారణం ఆవిడ లిప్స్ వెళ్ళిపోవడం, ఆ విధంగా చనిపోవడం జరిగింది. పొడవలతో దాడి చేయడం, కాల్తో పేకనట్టు